హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. మనమైతే ఎమ్మి ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకుందాం చూద్దాం రండి. కొంచెం పసుపు నీట్గా క్లీన్ చేసుకుని, రొయ్యలన్నీ క్లీన్ చేసుకుని కొంచెం పసుపు ఉప్పు కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆటోమేటిక్గా అదే నీరు వచ్చేస్తూ ఉంటుంది, ఏం యాడ్ చేయవసరం లేదు. ఆ నీరంతా పోయేదాకా 15-20 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. మొత్తం నీరు అయిపోయింది చూసారు ఇందాక. అలా తీసుకుని ఆపేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్స్ 1 kg ఫ్రాన్స్ తీసుకున్నానండి నేను. ఒక 2 to 3 ఆనియన్స్. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఈ ఉల్లిపాయలన్నీ మగ్గుతాయి కదా. అది ఇలా ఉల్లిపాయ మగ్గుతుంది చూసారా. ఇలా మగ్గినాక ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఈ బాయిల్ అయిన ఫ్రాన్స్ తీసుకెళ్ళి దీనిలో యాడ్ చేసుకోవాలి. ఫ్రాన్స్ అన్ని దానిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం, మీరు స్పైసీ తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కొంచెం తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత, ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కదా ఫ్రాన్స్, కొంచెం కారం అది పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకుని 2 to 3 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా. అలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఎమ్మి గోల్డెన్ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే బాగా ఇష్టపడతారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.